ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలమార్గాన్ని మూసివేయాల్సిందేనని ప్రకటించారు. మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉన్న అన్ని అమెరికా సైనిక స్థావరాలని వెంటనే మూసేయాలని, లేదంటే అవి తమ దాడుల లక్ష్యంగా మారతాయని మొజ్తబా ఖమేనీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచానికి కీలకమైన చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ వ్యూహాత్మక ఒత్తిడి సాధనంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ సముద్ర మార్గం ద్వారా జరుగుతుంది. కాబట్టి దీన్ని మూసివేయడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే సమయంలో పొరుగున ఉన్న దేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని ఇరాన్ కోరుకుంటుందని ఆయన చెప్పారు. అయితే అమెరికా సైన్యానికి తమ భూభాగాన్ని ఉపయోగించుకునేలా అనుమతిస్తే ఆ దేశాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించారు. మరోవైపు ఇటీవల ఇరాన్లోని మినాబ్ నగరంలో జరిగిన క్షిపణి దాడిలో బాలికల పాఠశాల ధ్వంసంపై 168 మంది మరణించిన అంశం ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులపై ప్రతీకారం తప్పదని మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు.